టచ్ మీ నాట్ కొత్త తెలుగు వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో మొన్న April 4th నుంచి స్ట్రీమ్ అవుతుంది. హీరో వచ్చేసి నవదీప్, ఇంకో హీరో కూడా ఉన్నాడు దీక్షిత్ శెట్టి అని, అతనికి ఫస్ట్ తెలుగు సినిమా, అతను కన్నడ యాక్టర్ అనుకుంటా. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఒక కొరియన్ వెబ్ సిరీస్కి రీమేక్ చేశారు మన తెలుగులో జియో హాట్స్టార్లో. 6 ఎపిసోడ్లు ఉన్నాయి, ఒక్కొక్క ఎపిసోడ్ అరౌండ్ 30 minutes, అరగంట ఉంది. సో మొత్తం 6 ఎపిసోడ్లు చూడడానికి 3 గంటలు పట్టింది. కానీ సీజన్ ఎండ్ అవ్వాలి, అంటే స్టోరీ కంప్లీట్ అవ్వలేదు. కేవలం ఇది సీజన్ 1 అని చెప్పి 6 ఎపిసోడ్లు వదిలారు, కథని కంప్లీట్ చేయలేదు. సో ఇంకో సీజన్ వస్తుంది త్వరలో. ఇక ఎలా ఉంది ఈ వెబ్ సిరీస్ అంటే, నేను కొరియన్ ఒరిజినల్ చూడలేదు కాబట్టి నేను చూస్తే ఇది స్టార్టింగ్ మనకు ఫస్ట్ ఎపిసోడ్లో 2009లో హైదరాబాద్లో ఒక పాష్ అపార్ట్మెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్ చూపిస్తారు. ఆ సీన్ చూస్తే ఎలా ఉందంటే నాకు, అంటే ఇప్పుడు 2025లో ఉన్న 2009లో నాకు తెలిసి అంత పోష్, అంత రిచ్గా హైదరాబాదు అలా లేదు అప్పట్లో. బట్ ఇప్పుడు షూటింగ్ తీసి అప్పట్లో జరిగినట్టు చూపించారు. అది వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే బాగుండు. సరే, అది పక్కన పెట్టేస్తే 2009లో ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ 10 ఏళ్ళకు, అంటే 2019లో మెయిన్ స్టోరీ జరుగుతున్నట్టు చూపిస్తారు. ఆ మెయిన్ స్టోరీ జరుగుతున్నప్పుడు, అంటే 10 ఏళ్ల క్రితము 2 పిల్లలు, ఒక 10 ఏళ్లలోపు అబ్బాయి, ఇంకొకడు 10 ఏళ్ళ తర్వాత ఉన్న అబ్బాయి. సో వీళ్ళు పెద్దగా ఉంటారు. సో అందులో ఒకడు నవదీప్ హీరో, ఇంకొక హీరో దీక్షిత్ శెట్టి. సో ఏజ్ గ్యాప్ చూస్తే అంటే 10 ఏళ్లలో వీళ్ళు ఇంత పెద్దగా ఎలా అయిపోయారు అనిపించింది నాకు. అంటే కొద్దిగా యంగ్స్టర్స్ని తీసుకుంటే బాగుండు, అదొకటి ప్రాబ్లం అక్కడ. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక 2019లో సినిమా అంటే మనకి ఏం చూపించారంటే, స్టార్టింగ్లోనే ఈ కొత్త హీరో ఎవరైతే ఉన్నాడో దీక్షిత్ శెట్టికి, అతనికి ఏదో సూపర్ పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. ఆ 2009లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల. అదే టచ్ మీ నాట్, అంటే అతను ఎవరినైనా ముట్టుకుంటే లేదా ఏ వస్తువునైనా ముట్టుకున్నా అతనికి ఆ మనిషి యొక్క జ్ఞాపకాలు లేదా ఆ వస్తువు యొక్క జ్ఞాపకాలు ఇతనికి తెలిసిపోతుంటాయి. ఇంకా మరి అది ఎలా తెలుస్తుంది, ఎందుకు వచ్చింది ఈ సూపర్ పవర్ అనేది నో ఆన్సర్. అదే అక్కడే నాకు ఏమంటారు, మిస్ అయింది. నాకు ఏ డబ్బా సరైన లాజిక్, సరైన రీజనింగ్ లేకుండా ముట్టుకుంటే ఆ మనిషి లోపల జ్ఞాపకాలు తెలియడం ఏంటి? సరే, మనుషుల వరకన్నా ఓ రకంగా సరేలే అనుకుంటే, మరి వస్తువులు, కుర్చీని ముట్టుకున్నా, టేబుల్ని ముట్టుకున్నా, షూస్ ముట్టుకున్నా దాని జ్ఞాపకాలు రావడం ఏందనేది నాకైతే అర్థం కాలేదు. అక్కడే నాకు డిస్కనెక్ట్ అయిపోయాను. సరే, ఇక చూద్దాం అసలు ఆ 2009లో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎవరు చేశారు అనేది చూద్దాము అనుకున్నా. బట్ 2019లో కథ జరుగుతున్నప్పుడు కూడా 2వ ఎపిసోడ్లో ఇంకొక హాస్పిటల్లో అలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే కొద్దిగా రిచ్గా తీశారు, సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా రిచ్గా ఉన్నాయి. తెలిసిన ముఖం ఒక నవదీపే. అతను పోలీస్ ఆఫీసర్ లాగా చేశాడు, బట్ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ గెటప్ డ్రెస్ వేసిందే లేదు. ప్లస్ అతని దగ్గర కొద్దిమంది అమ్మాయిలు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ గెటప్ లేదు, అందరూ పాష్ గెటప్స్లో. అంటే కొరియన్ డ్రామాని మెయిన్ ప్లాట్ తీసుకోవాల్సింది పోయి ఆ కొరియన్ స్టైల్ డ్రెస్సింగ్ అలాగే తీసుకున్నారు. కొరియన్ స్టైల్ ఆఫీసులు, అంత లొకేషన్ అంతా హైదరాబాద్ రిచ్గా చూపించారు ఎక్కడ కూడా. సరే, ఇక ఈ హీరో, 2వ హీరో దీక్షిత్ శెట్టి ఎవరికైతే సూపర్ పవర్స్ ఉన్నాయో అతను తెలుగు ఎలా ఉందంటే పట్టి మాట్లాడుతున్నాడు. ఆ కన్నడ వాళ్ళు కదా, సో అది కొంచెం ఇరిటేటింగ్ ఉంది. ప్లస్ వాళ్ళు యంగ్గా చూపించారంటే కాలేజ్ పోతున్నాడు, అంటే డిగ్రీ చదువుతున్నట్టు చూపిస్తారు అతన్ని, డిగ్రీనో ఇంటర్ చదువుతున్నట్టు చూపిస్తారు అతన్ని. అసలు అతని హెయిర్ స్టైల్, అతని గెటప్, అతని బాడీ చూస్తే అసలు 30 ఏళ్ళ మాదిరి ఉంటాడు. అలాంటిది 20 ఏళ్ళుగా చూపించడం అనేది కన్విన్సింగ్గా లేదు. ప్లస్ హీరోయిన్ కూడా అలాగే ఉంది, ఆ కాలేజీలో చదువుతూ ఉంటుంది ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి కోమలి ప్రసాద్, ఆ అమ్మాయి కూడా అలాగే. ఏజ్కు తగ్గ క్యారెక్టర్ కాదు, ఏజ్ చాలా పెద్ద ఏజ్ వెళ్ళేది, చిన్నగా చూపించారు. అది కొద్దిగా సింక్ కాలేదు నాకు. సరే, మళ్ళీ 2019లో అలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడము. సో దానికి 2009కి 2019కి ఏమైనా లింక్ ఉందా, వీళ్ళ అనేది ఇన్వెస్టిగేషన్. ఇక ఇదే నడిచింది. ఇక 2వ పార్ట్, ఇక మూడో కేసు వచ్చేసరికి, మళ్ళీ 3వ ఎపిసోడ్లోకి వచ్చేసరికి మనకు 2022 వరకు వచ్చింది సినిమా. అంటే యాక్చువల్గా ఈ సీజను, అంటే వీళ్ళ షూటింగ్ 2022లో చేసినట్టున్నారు. సో కాబట్టి మిగతా కథ అంతా అక్కడ జరుగుతుంది 2022లో. అంటే అప్పటికి హీరో కాలేజ్ అయిపోయింది, హీరోయిన్ కాలేజ్ అయిపోయింది, హీరోయిన్ జాబ్ చేస్తుంది, హీరో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. సో ఇక నవదీప్ అలాగే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఏదో నడుస్తూ ఉంది 2022లో. మళ్ళీ ఒక సూట్ కేసులో కొన్ని డెడ్ బాడీలు దొరకడము,
ఇలా ఇవన్నీ కనెక్టెడ్గా ఉంటాయి. 2019కి 2009 జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ కానీ కనెక్టెడ్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనకు కూడా తెలియదు అసలు ఎవరు చేస్తున్నారు అనేది, మనకు తెలియదు. వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్కి తెలియదు, ఎవరికి తెలియదు ఈ సీక్రెట్. అందుకోసమే చూశాను నేను ఇది, అంటే ఎవరు చేశారు ఎలా చెప్తారు అని చూశాను. ఇక 4-5 కూడా ఇదే నడిచింది. ఇంకా 4-5 ఎపిసోడ్లో కూడా, అంటే 4 ఎపిసోడ్లో కొంచెం ఇంకో కొత్త క్యారెక్టర్ని చూపించారు. అది కొంచెం నాకు డౌట్ వచ్చింది, ఓకే ఇతను చేసిండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. వెబ్ సిరీస్లో యాక్టర్లకి తెలియదు అది, ఇతను చేసిండొచ్చు అని అనుకున్నా నేను. 4 ఎపిసోడ్లో కొంచెం క్లారిటీ వచ్చింది. ఇక 5-6, ఇక 6వ ఎపిసోడ్లో ఫుల్ క్లారిటీ. అంటే ఫుల్ క్లారిటీ అంటే ఎలా ఇచ్చారంటే, మనం ఎవరి మీద అయితే డౌట్ పడుతున్నామో అతను కాదన్నట్టు, అసలు ఇదంతా జరుగుతుంది నవదీప్కి తెలుసు అన్నట్టు ఒక చిన్న అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ పెట్టారు 6th ఎపిసోడ్లో, లాస్ట్ ఎపిసోడ్లో. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి కొంచెం ఊహించుకోగలను. అంటే 4th ఎపిసోడ్లో ఎప్పుడైతే కొత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒకటి ఊహించుకున్నాను నేను, అంటే ఇతను చేసింటాడు, ఇందువల్ల చేసింటాడని అనుకున్నాను. బట్ అది తప్పని 6th ఎపిసోడ్లో మళ్ళీ ప్రూవ్ అయింది. అంటే అది తప్ప కాదా తర్వాత తెలుస్తుంది. 6thలో ఇంకొకటి తెలిసేసరికి ఇలా జరిగి ఉండొచ్చు అని ఇంకోటి మనం అనుకుంటాం. కాబట్టి ఏమీ చెప్పలేదు వాళ్ళు. సో ఇంకా సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే, ఇది కంప్లీట్ చేయాలంటే, లేదా ఒరిజినల్ కొరియన్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. నాకు ఆ ఓపిక లేదు. ఇది కూడా పెద్దగా ఏం నచ్చలేదు నాకు. అసలు మెయిన్ ఆ సూపర్ పవర్ ఎలా వచ్చింది అనేది కన్విన్సింగ్గా లేదు. బట్ పిక్చరైజేషన్ టేకింగ్ అంతా ఒక రిచ్గా హాలీవుడ్ స్టైల్లో బాగా తీశారు. కానీ ఈ యాక్టరు దీక్షిత్ శెట్టి అంటే తెలిసిన మొక్కలు ఎవరూ లేరు, ఒక నవదీప్ తప్ప. అది కూడా కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యాను నేను. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఎవరైనా చూడాలి అంటే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. 5th ఎపిసోడ్లో 6th ఎపిసోడ్ చిన్న స్మూచ్ లాంటిది ఉంది, అది ఓకే, అలా సెకండ్లో వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే. మిగతా అంతా కూడా నీట్గా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ బట్ అంత ఎంగేజింగ్గా అంత ఎంటర్టైనింగ్ అయితే లేదు నాకైతే ఈ వెబ్ సిరీస్. టచ్ మీ నాట్. జియో హాట్స్టార్లో ఉంది, 6 ఎపిసోడ్లు. చూడడానికి 3 గంటలు పడుతుంది. బట్ కంప్లీట్ స్టోరీ కాదు, ఇంకా సీజన్ 2 కోసం వెయిట్ చేయాలి. సో టైం ఉంది 3 గంటలు అంటే చూడండి. నేనైతే రికమెండ్ చేయను, నాకైతే ఓకే అనిపించింది. ఓకే, బాయ్.